గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డాటర్స్. ఈ వీడియో వచ్చేసరికి శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్స్. సో మా కమ్యూనిటీలో అయితే శ్రీరామనవమికి సంబంధించినవి చాలా వేడుకలు అయితే జరుగుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఒక మంచి వ్లాగ్ చేద్దామని చెప్పి 14th నుంచి 17th వరకు ఒకటి జరుగుతాయంట. ఈవినింగ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతాయి. సంథింగ్ పూజ అని, లేకపోతే ధాన్య పూజ, జల పూజ, ఇలాగ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఈరోజు సండే 14th అనమాట. 7:30కి ఇక్కడ పూజ స్టార్ట్ అవుద్దని చెప్పి కమ్యూనిటీలో గ్రూప్లో పెట్టారనమాట. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఒక చిన్ని వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ డే పూజ ఎలా జరుగుతుందో అంటే మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాము. సో కమ్యూనిటీకి అయితే వచ్చామన్నమాట. క్లబ్ హౌస్లో పైన చేస్తున్నారు పూజ అది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇంకా పైకైతే వెళ్ళిపోయామన్నమాట. పైకి వెళ్ళాక ఆల్రెడీ జల పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో పైన ఉన్నాయన్నీ కూడా విగ్రహాలన్నమాట. సో విగ్రహాలని అక్కడ ఒక టబ్ ఉంది కదా, టబ్కి జై శ్రీరామ్ అని చెప్పి రాశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి రాసి, దాంట్లో వాటర్లో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా. సో ఆ రోజు నైట్ అంతా ఉత్సవ విగ్రహాలని ఆ జలంలో ఉంచుతారనమాట. అది జల పూజ. సో ఫస్ట్ డే అయితే జల పూజ అయితే జరిగింది. సో ఆ రోజు నైట్ అంతా కూడా విగ్రహాల్ని ఆ జలంలో ఉంచుతారు. సెకండ్ డే ధాన్య పూజ, అంటే బియ్యంతో పూజ అనమాట. ఆల్రెడీ మనం నిన్న అయితే చూసాం కదా, జల పూజ చేశారని చెప్పాను. సో అక్కడ ఉన్న టబ్లో ఆల్రెడీ అక్కడ ఒక క్లాత్ కట్టి ఉంది కదా, మొత్తం అంతాను పంచ కట్టి. సో దాంట్లో ఆల్రెడీ నైట్ అంతా జలంలో ఉన్నాయి ఉత్సవ విగ్రహాలు. సో ఈరోజు ఏం చేస్తారంటే అవి బయటికి తీసి నెక్స్ట్ ధాన్య పూజ చేస్తారు. ఆల్రెడీ ఇందాక చూసారు కదా, ఇంకొక టబ్ రెడీ చేస్తున్నారనమాట. సేమ్ మళ్ళీ శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్పి దాని మీద రాసి, మొత్తం అదంతా ఉత్సవ విగ్రహాలు ఆల్రెడీ నీటిలో ఉన్నాయి కదా. సో నీటిలో ఉన్నవన్నిటిని తీసి మంచిగా తుడిచి అందరికీ చూపించాక తర్వాత నెక్స్ట్ ఈ టబ్లోకి పెడతారు. కొత్త టబ్లోకి పెట్టి తర్వాత అందరూ వచ్చి బియ్యం వేస్తారనమాట. సో ఈ సెకండ్ డే అంతా కూడా నైట్ అంతా కూడా ఉత్సవ విగ్రహాలన్నీ కూడా మొత్తం బియ్యం టబ్లో ఉంటాయి. సో ఇది ధాన్య పూజ అనమాట. సో జలంలో ఉన్న ఉత్సవ విగ్రహాలకి మొత్తం పూజది చేసి హారతి ఇచ్చి, అండ్ అలాగే చాలామంది నైవేద్యాలు తెస్తారనమాట కమ్యూనిటీ మొత్తంలో. సో ఆ నైవేద్యాలు అన్నీ పెట్టి తర్వాత పూజ చేసాక అప్పుడు లోపల ఉన్న విగ్రహాలని బయటికి తీస్తారనమాట. సో నైట్ అంతా ఆ నీళ్ళల్లో ఉన్నాయి కదా, సో ఆ నీళ్ళన్నీ కూడా మంచిగా పవిత్రంగా అవుతాయి అన్నమాట. ఇంకా అయితే ఉత్సవ విగ్రహాలన్నీ కూడా బయటికి తీస్తున్నారు. ఫస్ట్ ఆంజనేయ స్వామిని తీశారు, తర్వాత లక్ష్మణుని తీశారు, తర్వాత రాముల వారిని, తర్వాత సీతాదేవిని తీశారనమాట. బాణాలు చూడండి, గద ఒకటి ఉంది మిస్ అయిపోయింది. చూడమ్మా, ఇంకొకసారి గట్టిగా చూసారు కదండి, అవిగోండి అవే అనమాట ఉత్సవ విగ్రహాలు. ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, రాముల వారు అండ్ అలాగే సీతమ్మ తల్లి, ఇవన్నీ కూడా మొత్తం జలంలోంచి బయటికి తీశారనమాట. ఇంకా తీసాక నెక్స్ట్ మళ్ళీ కొత్త టబ్ రెడీ చేశారు కదా, శ్రీరామ జయరామ జయ జయ రామ అని రాసి ఇంకా దాంట్లో పెడుతున్నారు. మొత్తం అవన్నీ మంచిగా తుడిచి అవన్నీ చేస్తారనమాట. సో అన్నీ తుడిచి మళ్ళీ అలా పెట్టాక ఇప్పుడు అందరూ బియ్యం వేస్తున్నారు. ఇంకా రెండవ రోజు అలాగ ధాన్య పూజతో అయితే ముగిసిందనమాట. సేమ్ మళ్ళీ మొత్తం ఆ టబ్ అంతా బియ్యంతో నింపేసి మళ్ళీ పంచి కట్టేస్తారు పైన. ఇంకా బయట కమ్యూనిటీ అంతా కూడా మంచిగా డెకరేట్ చేశారు. మూడవ రోజు అనమాట పుష్పాలతో, అంటే పువ్వులతో పూజ. మూడవ రోజు నేను కూడా నైవేద్యం చేద్దామని చెప్పి మంచిగా హల్వా చేసి పట్టుకెళ్ళాను అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాకైతే మొత్తం అన్ని పుష్పాలు అయితే రకరకాల పుష్పాలు వచ్చినాయి.
ఇంకా అన్నీ కూడా పువ్వులు వెనకాల కొమ్మలయి గానీ, తొడుగులు లేకుండా మొత్తం తీస్తున్నారు. సో, ఓన్లీ పువ్వులు వేసేలాగా. కాడలు గానీ, ఆకులు గానీ అవేమీ వేయకుండా మొత్తం అన్నీ నీట్‌గా తీస్తున్నారనమాట. ఇంకైతే పంతులు గారు వచ్చేలోపు మొత్తం పువ్వులన్నీ కూడా మంచిగా చేసేయాలి కాబట్టి, ఇంకా తలొకళ్ళు కొద్దిగా అలా డివైడ్ చేసుకొని మొత్తం అంతా ఫాస్ట్‌గా కానిస్తున్నారనమాట. సో, ఇంక పంతులు గారు వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ చాలామంది నైవేద్యాలు తెస్తారని చెప్పాను కదా! సో, తెచ్చిన నైవేద్యాలన్నీ కూడా అక్కడ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారనమాట. సో, నైవేద్యం అయన్నీ కూడా సమర్పించేశాక స్వామివారికి తర్వాత హారతి ఇస్తున్నారు. హారతి అది ఇచ్చేసాక నెక్స్ట్ ఇంకొక టబ్ రెడీ చేస్తున్నారనమాట. ఈరోజు పుష్పాలతో ఉత్సవ విగ్రహాలన్నీ మొత్తం పుష్పాల్లో పెడతారు కాబట్టి, సో, ఇంకొక టబ్ రెడీ చేస్తారు. దాని పక్కనది నిన్న వేసిన బియ్యం అనమాట. మొత్తం టబ్ అంతా బియ్యంతో ఉంటది. సో, పైన ఆల్రెడీ మంచిగా పంచది కట్టేశారు కదా! సో, ఇప్పుడు పుష్పాలు వేయాలి కాబట్టి ఇంకొక టబ్ రెడీ చేస్తున్నారు. ఓ రామ శ్రీరామ ఓంకార రామ ఆలకించవే మయ అయోధ్య రామ దయ చూడవే. ఇంకైతే అది ఓపెన్ చేశారనమాట. సో, చూసారు కదా! మొత్తం అంతా బియ్యంతో కప్పేసుంది. సో, కొద్దిగా బియ్యం బయటికి తీస్తేనే లోపల విగ్రహాలు కనిపిస్తాయనమాట. సో, అందుకని చెప్పి కొద్దిగా బియ్యం అది తీసాక అప్పుడు విగ్రహాలను బయటికి తీసి మళ్ళీ అందరికీ చూపిస్తారు. అండ్ ఈ బియ్యాన్ని లాస్ట్‌న ఇంటికి వెళ్తున్నప్పుడు అందరూ కొద్దిగా తీసుకువెళ్ళి పరమాన్నం గానీ, లేకపోతే పులిహోర గానీ ఏదైనా ప్రసాదం చేసుకొని తినమన్నారనమాట. ఒకసారి విగ్రహాలన్నీ తుడిచేశాక అందరికీ చూపించి అందరూ దండం పెట్టుకున్నాక ఇంకా కొత్త టబ్‌లో పెట్టారనమాట ఉత్సవ విగ్రహాలన్నీ తీసుకెళ్ళి. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి ఇంక పువ్వులన్నీ వేస్తున్నారు. సో, ఆ టబ్ అంతా పువ్వులతో నింపేస్తారనమాట ఈ రోజంతాను. సో, ఇలా 3 రోజులైతే మంచిగా జరిగింది. 4వ రోజు నవమి అనమాట, శ్రీరామనవమి. సో, కింద చూసారు కదా! ఆల్రెడీ కమ్యూనిటీ హాల్‌లో మంచిగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు మండపానికి. అండ్ అలాగే బయట అన్నదానం జరుగుద్దనమాట. సో, బయట కూడా అన్నదానానికి అన్ని టెంట్లని, నెక్స్ట్ సామాన్లని అన్నీ కూడా తెప్పించేశారు. అండ్ కూలర్స్ కూడా తెప్పించారనమాట. ఎందుకంటే మన హైదరాబాద్ వేడులు తెలిసినయే కదా అందరికీ. చాలా వేడిగా ఉంటుందనమాట. అందుకే కూలర్స్ కూడా కంపల్సరీ తెప్పించారు. ఇదండి మొత్తానికి 3 రోజులు మనకైతే ఇలా జరిగినాయి అనమాట. జల పూజ, ధాన్య పూజ అండ్ అలాగే పువ్వులతో పూజ. నెక్స్ట్ 4వ రోజు శ్రీరామనవమి రోజున కళ్యాణం ఎలా జరిగింది అన్నది నేనైతే పార్ట్ 2లో చూపిస్తాను. కళ్యాణం స్టార్టింగ్ నుంచి అనమాట. అమ్మవారిని తీసుకొచ్చే ముందు నుంచి అండ్ అలాగే జీలకర్ర బెల్లం అండ్ అలాగే మాంగళ్య ధారణ, తర్వాత తలంబ్రాలు, నెక్స్ట్ అన్నదానం ఇవన్నీ కూడా నేనైతే పార్ట్ 2లో చూపిస్తానండి. డోంట్ మిస్ ఇట్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏదైనా కొత్తగా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.